బాగి, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. టిఫిన్ తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు నాకేం వద్దండి. ఆకాష్కి ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా ఎందుకు వరీ అవుతున్నావు? నాకు తినాలనిపించట్లేదు. ఆకాష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. రేపు ఈ పాటికి వాడు లేచి కూర్చుంటాడు. తినకపోతే నువ్వు నీరసించిపోతావు. తర్వాత నిన్ను కూడా ఇక్కడే అడ్మిట్ చేయాల్సి వస్తుంది. నా మాట విని తిను. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. ఆకాష్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాకే తింటాను. చెప్పింది విను బాగి. ఆకాష్ కోలుకుంటాడు. ఇలారా. కూర్చో. తిను. నాకొద్దు, నా వల్ల కావట్లేదండి. నేను తినలేను. తినాలి బాగి. అప్పుడే నువ్వు ఆకాష్ని చూసుకోగలవు. సరే, నేను తినిపిస్తాను. అనుకున్నానే నువ్విలా చేస్తావని. కష్టపడి నిన్ను 5 ఏళ్ళు అమర్కి దూరం చేస్తే నన్ను అమర్ని కలుపుతానని చెప్పి నువ్వు కలిసిపోయావు. నేను లేని టైం చూసి అమర్కి దగ్గరైపోయావు. నేను చేసిన పాపం లేదే. మనోహరి కారణంగా మనం 5 ఏళ్లు దూరం అయ్యామని మీతో చెప్పాలనుందండి. మనోహరియే రణబీర్ వైఫ్ అని మీరు తెలుసుకున్న రోజు అన్ని విషయాలు చెప్తాను. కొడైకెనాల్లో మీ అక్కను చంపినట్టు నిన్ను చంపుదాం అనుకున్నాను. లక్కీగా బయటపడ్డావు. రణబీర్ కలకత్తా వెళ్లే వరకేనే నీ ఆయుష్. ఆ తర్వాత నిన్ను చంపి నేను అమర్కి దగ్గరవుతాను. మీరు పైకి నాపై కోపంగా ఉన్నారు, కానీ మీ మనసు నిండా నేనే ఉన్నానని నాకు తెలుసండి. త్వరలోనే మన బుజ్జమ్మ ఎవరో మీకు చెప్తాను. ఏంటి అలా చూస్తున్నావు? తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీరు తిన్నారా? నేను తర్వాత తింటాను, నువ్వు తిను. ఎప్పుడు తింటారు? ముందు నువ్వు తిను. తినకపోతే మీకు కూడా నీరసం వస్తుంది. నా కడుపు నిండిపోయింది. మీరు తినండి. మళ్ళీ ఎప్పట్లా అమర్తో కలిసి ఉంటున్నావు కదే. అమర్ కూడా నీ మీద కోపం మర్చిపోతున్నాడు. మీరిలాగే దగ్గరైతే నేను అమర్కి దూరం అయిపోతాను.
చాలు. డాక్టర్, ఆకాష్ ఇంకా స్పృహలోకి రాలేదు. డోంట్ వర్రీ, అతనికి ఇంజెక్షన్ ఇచ్చాం కదా, దాని ప్రభావం వల్ల నిద్రపోతున్నాడు. ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, లంగ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. తను స్లోగా క్యూర్ అవుతున్నాడు. 3rd డోస్ ఇవ్వాల్సిన టైం అయింది. ఈ డోస్తో మన దగ్గరున్న మెడిసిన్ అయిపోయింది అమరేంద్ర. ఢిల్లీ నుంచి మిగతా డోసులు తెప్పిస్తున్నామని చెప్పారు కదా. ఆల్రెడీ మెడిసిన్ హైదరాబాద్ రీచ్ అయింది. టెస్టింగ్ కోసం ఆ మెడిసిన్ని ఆర్జిటి ఇన్స్టిట్యూట్కి పంపించాం. రేపు ఎర్లీ మార్నింగ్ కల్లా మెడిసిన్ మన హాస్పిటల్కి వస్తుంది. రేపు మార్నింగా? నైట్ కంతా డోస్ ఇవ్వాలి కదా డాక్టర్. మనకు 10 అవర్స్ లోపు మెడిసిన్ వచ్చేస్తుంది మేడం. కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడే మెడిసిన్ తెప్పించలేకపోతున్నాం. మార్నింగే పంపించేస్తారు. నాకు ఆ ఇన్స్టిట్యూషన్ లొకేషన్ పెట్టండి డాక్టర్, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. మీకెందుకు శ్రమ, వాళ్ళే పంపిస్తారు కదా. మెడిసిన్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటే మంచిదే కదా డాక్టర్. మళ్ళీ టైంకి ఇంజెక్షన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుందని మీరే చెప్పారు కదా. అఫ్ కోర్స్ మెడిసిన్ వచ్చేస్తుంది మేడం, యూ డోంట్ వర్రీ. నో డాక్టర్, ఈ టైంలో రిస్క్ వద్దు. మీరు లొకేషన్ పెట్టండి, నేను ఇప్పుడే వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. ఓకే అమర్, నేను లొకేషన్ పంపిస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. బాగే, నువ్వు ఆకాష్ దగ్గరే ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను.